హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్ 948. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరైతే ఆల్రెడీ తమిళ అయితే చూస్తూ ఉంటారు. సో బట్ నేనైతే చెప్తాను చూడకపోతే ఏంటంటే, బ్యాడ్ కామెంట్స్ అనేవి అయితే ఎక్కువ అవుతున్నాయి. సో రీసెంట్గా మన లైవ్ చేస్తూ ఉంటే, నార్మల్గా లైవ్ చేస్తూ ఉంటే ఒక పర్సన్ అయితే ఒక పర్సన్ అయితే వచ్చాడు. సో ఎలా అంటే మనకి సబ్స్క్రైబర్లు అయితే వచ్చాడు. హాయ్ బ్రో అని అయితే పెట్టాడు. మనమైతే నార్మల్ ఫ్రెండ్ని ఎవరితోనైనా మనము యూట్యూబ్ అనేది మనకి యూట్యూబ్లో ఎట్లుండదు అంటే, ఒకవేళ ఒక యూట్యూబర్ చేస్తున్నాడు అనుకో, తన మైండ్ సెట్ వచ్చేసి మొత్తం ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అంటే ఎవరు కలిసినా కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు. యూట్యూబ్లో ఫ్రెండ్లీగా మాట్లాడి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మంచిగానే మూవ్ అయ్యాం. సో ఒక 10-20 minutes వరకు అయితే మంచిగా మాట్లాడిండు. సో దాని తర్వాత సడన్గా బూత్మాన్ అనేసిండు. ఏందబ్బా అనుకున్నా. ఇక తను 2-3 కామెంట్ చేసేసిండు. చాలా గలీజ్గా వల్గర్ లాంగ్వేజ్ అనేది కామెంట్ అయితే చేసిండు. వదిలేసా. సో బట్ ఇంకోటి ఏంటంటే, ఇది మన యూట్యూబ్లో కొత్త కాదు. సో బట్ ఏంటంటే, ఎవరికైనా కానీ చెప్తున్నా, యాజ్ ఏ ఒక కంటెంట్ క్రియేటర్గా అది ఎలా ఉంటుందో, చేస్తే ఎంత కష్టం ఉంటుందో ఒక యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా నాకు తెలుసు. నాకు ఒక్కడికనే కాదు, సో చాలా యూట్యూబ్ ఛానల్స్కి అబ్జర్వ్ చేశా, ఎంతకన్నా వెల్గర్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. ఓకే, అంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉండేది. సో దానిలో కూడా అసలుకి యూట్యూబ్ కూడా ఫ్రీగా వచ్చిందా, కామెంట్ సెక్షన్ ఫ్రీ వచ్చిందా అని చేస్తున్నారో, లేకపోతే దేని కారణం చేస్తున్నారో అర్థం కావట్లేదు. తిట్టాను అనుకోని అదొక సైకోయిజమో శాడిజమో అనుకోవచ్చు. తిట్టాను ఎలా మనకి మోసం చేసేటోళ్ళకి బెట్టింగ్ అదొక వేరే. మన నార్మల్ చిన్న కంటెంట్ క్రియేటర్ కూడా ఎట్లా పడితే ఒక గలీజ్ ఒక వేరే రకంగా కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా మనకు అలానే జరిగింది ఇన్సిడెంట్. సో దాని ముందు కూడా జరిగింది. ఒకరోజు మా ఫ్యామిలీతో కలిసి నేను గుడికి వెళ్తే, ఏంటి బ్రో ఫ్యామిలీ లేడీస్ హాస్టల్ని పట్టుకోబోతున్నావు ఏంది బ్రో అంటున్నాను. ఆ ఫ్యామిలీని పట్టుకోబోతూ ఉంటే అక్కడ జెంట్స్ కళ్ళు ఏమన్నా పోయినాయో, లేక కళ్ళల్లో ఏమన్నా సారీ అనొద్దు కానీ చెప్తున్నా, లేడీస్ హాస్టల్ మొత్తం తీసుకోబోతున్నాం బ్రో అని అంటున్నాడు. సో దాంట్లో ఏముందో ఏమో అట్లా కామెంట్ పెట్టేసిండు. ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే, యూట్యూబ్కి వస్తే నేను కూడా పెట్టలేము అసలు. నాకు యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా నాకు తెలుసు, ఏ ఒక యూట్యూబర్ని కూడా నేను తక్కువగా వచ్చేసి మాట్లాడను. ఇప్పుడు స్టార్ట్ చేసిన వాడితేనైనా నేను చెప్తా, గైడ్ ఇస్తాను నేను ఎవరికైనా. కానీ ఇలా ఉంటుంది బ్రో అని అయితే గైడ్ ఇస్తా. అలా అనమాట మనది, అట్లా ఉంటుంది. బట్ ఏంద్రా అంటే, కామెంట్ సెక్షన్ ఫ్రీ వచ్చిందో వీళ్ళకి ఏమో తెలియదు. పిక్చర్లు విడిగా ఎలా పడితే అలా కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను దీని మీద రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. సో బట్ ఇప్పుడు రియాక్ట్ అవుతున్నా. ఎందుకు అంటే మాత్రం ఏం తెలియజేస్తున్నా అంటే, ఇప్పుడు మీరు కూడా ఏమన్నా బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు ఏంటంటే, అది మీకేమన్నా జరిగితే అప్పుడు కామెంట్ చేయండి. మిమ్మల్ని ఏమన్నా అంటే అప్పుడు కామెంట్ చేయండి. అంతేగాని వాడు చేసేటప్పుడు మీరు చూడకండి. మీకు నచ్చకపోతే వదిలేయండి. తిట్టానంటే తిట్టొద్దు అసలు. ఎందుకు తిట్టండి, వదిలేయండి. నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొడితే అన్లైక్ చేయండి. లైక్ తీసేయండి. మొత్తం వాడి యూట్యూబ్ ఛానల్నే బ్లాక్ చేసేసుకోండి. అవి వాళ్ళ వీడియోస్ మీకు రాకుండా బ్లాక్ చేసేసుకోండి. కానీ ఒక ఏమంటారు, చేస్తున్నా అని చెప్పి, నచ్చలేదు కదా అని చెప్పి, కామెంట్స్ ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది. అసలుకి నాకైతే పిక్చర్ వేసి నాకైతే మెంటల్ వేసిపోయింది. నాకైతే మామూలు కోపం రాలే, కానీ వదిలేసిన. ఎందుకంటే మనకి ఇక వాడు ఎవడో తెలియదు, కాకపోతే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఈ యొక్క కామెంట్స్ చూస్తూ ఉంటే. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, బ్లర్ కూడా చేయను, అంత గలీజ్గా చేస్తున్నాడు కామెంట్స్. ఫ్యూచర్లో మేబీ కామెంట్స్ రావచ్చు, ఎదుర్కోవచ్చు, కానీ రియాక్ట్ అవ్వదలుచుకోలే. కానీ ఇంత వల్గరే చేస్తా అంటే మాత్రం ఏం చేయలేం మనం. సో నేను కూడా తిట్టవచ్చు, కానీ యూట్యూబ్లో అంతా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ, ఎవరైనా కానీ చూస్తారని చెప్పి నేను ఊకుండా లైక్ తీసుకున్నా. కానీ వేరే రకంగా ఉంటుంది మనం రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. బట్ కామెంట్స్ అనేవి ఫ్రీగా వస్తున్నాయి వీళ్ళకి. అది మెయిన్ ప్రాబ్లం వీళ్ళకి. ఎలా ఉందిరా అని కామెంట్ చేయమని, కానీ బాగాలేకపోతే బాగాలేని కామెంట్ చేయమన్నా కానీ గలీజ్ ఎట్లా పడితే అలా. బ్రో అతను మన ఊరే కావచ్చు, మంచిగా కామెంట్ చేసేళ్ళు, హాయ్ బ్రో కలుద్దాం బ్రో, మీరు మీట్ అవుతా బ్రో, గివ్ ఎప్పుడు బ్రో, అది ఇదని చాలా ఒక 10-20 minutes వరకు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిండు. సడన్గా పూర్తి మాట తిట్టేసిండు. నచ్చలేదు కావచ్చు, నచ్చకపోతే మనం ఏం చేస్తాం, అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. కానీ ఎలా పడితే అలా ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడం, ఎలా పడితే లేడీస్ హాస్టల్ అని చాలా
వల్గర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో నేను అసలు యూట్యూబ్ వీడియో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ చాలామంది చాలా వరకు చాలామంది అసలు యూట్యూబ్లో ఉంటారు. చాలామంది టాలెంట్ ఉంటుంది. ఎట్లా మనం మాట్లాడడం స్పీకింగ్ స్కిల్స్ కానీ మెయింటైన్ చేసే స్కిల్స్ చాలామందికి ఉంటుంది. ఒక ఫియర్ ఏందిరా అంటే ఎవరేమన్నా అనుకుంటారేమో అనేది ఒక ఫియర్ అయితే ఉంటుంది ఎవరికైనా చాలామందికి. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక వీడియో చేద్దాం అనుకున్నప్పుడు కింద బ్యాడ్ కామెంట్స్ వచ్చేసరికి ఒక రకంగా ఫీలింగ్ వచ్చి అదే ఇది మనకు సెట్ కాదనే టోలు కూడా అయితే ఉండదు. చాలామందిని చూసాను నేను. ఇట్లా గలీజ్ కామెంట్స్ వస్తాయి, గలీజ్గా ఉంటుంది, మనకు గలీజ్ మాటలు వస్తాయి, ట్రోలింగ్ అవుతుంది అది ఇదని. మీరు ఒకటే మాట, మీరు చేసుకుంటే వెళ్ళిపోండి. ఓకే, చాలామంది చూసే ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే యూట్యూబ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి బ్యాడ్ కామెంట్స్ వచ్చే ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలామంది యూట్యూబ్లోకి రావడం ఆగిపోతున్నారు. ఎట్లా రా అంటే అసలుకి వేస్ట్ ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నా అని చెప్పి అంటున్నాడు. ఒకటే మాట బ్రో, వాళ్ళని అవాయిడ్ చేసేయి. నేను ఈ వీడియో చేసింది కూడా దానికే. నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తే అవాయిడ్ చేసి వాళ్ళని ఖచ్చితంగా నీకు హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, వాళ్ళని హైడ్ చేసేయి. వాళ్ళు ఏమైనా కామెంట్ పెట్టినా కూడా నీ ఛానల్కి రాదు. ఒకవేళ వాళ్ళు వేరే అకౌంట్ క్రియేట్ చేసుకుని వచ్చినా నువ్వు మళ్ళీ హైడ్ చేసేయి. వాడికి సిగ్గు లేదంటే మాత్రం అట్నే వస్తాడు, నువ్వు హైడ్ చేస్తూనే ఉండు. వాడికే సిగ్గు వచ్చి వాడే ఓ రోజు కామెంట్ చేయడం ఆపేస్తాడు. నీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్లస్ వ్యూ వస్తుంది మనకి, అంతే లేదు. ప్రతి ఒక్క యూట్యూబర్కి చెప్పొచ్చేది ఏంటంటే ఏ ఒక బ్యాడ్ కామెంట్ వచ్చినా అవాయిడ్ చేసేయండి, వాళ్ళని బ్లాక్ చేసేయండి. హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, హైడ్ చేసేయండి. ఓకే, ఇక మీకేం ప్రాబ్లం లేదు, హైడ్ చేసేయండి, వాళ్ళని డిలీట్ చేసేయండి ఆ కామెంట్. ఓకే, అంతే. మీరు ఎవరికి పట్టించుకోకుండా మీ కంటెంట్ మీద నమ్మకం ఉంటే చాలు. ఎవడు ఏం చేసినా కూడా మనకు సంబంధం లేదు. మనకి ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో లేకపోతే మనల్ని సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే సరిపోద్ది. అది ఒక్కడా, ఇద్దరా, 10 మందా, 20 మందా కాదు, ఒక్కడున్నా చాలు. నువ్వు వీడియో చేసేసుకో. ఒక్కడే నీకు సపోర్ట్ చేస్తాడు. నువ్వు వాళ్ళని నమ్ము. నీకు ఇంకో కొన్ని రోజులలో నువ్వు కష్టపడు, నీకు ఖచ్చితంగా రీచ్ అనేది వస్తుంది. అవి చెప్తున్నా కదా, నువ్వు కష్టపడు. ఎవడైతే కామెంట్స్ చేస్తాడో వాళ్ళని అవాయిడ్ చేసి, సో నీకు రీచ్ వస్తుంది. అప్పుడు నువ్వు మంచిగా చెయ్యి, నేను ఎవ్వరు ఆపలేరు, నువ్వు అన్స్టాపబుల్ అనమాట. నువ్వు ఇంత ఏం చెప్తున్నావు, నీకు సబ్స్క్రైబర్స్ లేరు అనుకోవచ్చు. రీచ్ వచ్చే టైంలో వస్తుంది, పోయే టైంలో వస్తుంది. ఎవరికైనా ఒక మనిషికి టైం అయితే వస్తుంది. రీచ్ వచ్చిందా లేదా కాదు చెప్తున్నా మీకు. నా విషయం పక్కన పెట్టండి, నేను ఇవ్వాలంటా. లేకపోతే రేపు పొద్దుగాల ఎప్పుడైనా ఏదైనా కావచ్చు, ఎవరైతే చెప్పలేము యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావచ్చు అని ఎప్పుడు వదిలేసుకోకండి. ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే అవాయిడ్ చేసేయండి. నేను కూడా ఈ కామెంట్స్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఈ కామెంట్ మీద రియాక్ట్ అయింది మాత్రం మీరు కూడా ఎలాంటి ఫీలింగ్ కాకండి అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొన్నటిదాకా అనుకునేటువంటి చేద్దామని, ఈసారి అయితే మంచిగా మనకి ఛాన్స్ అనేది దొరికింది. ఓకేనా మమ్మ, ఈ కంప్లీట్గా వీడియోస్ అనేవి అయితే అవాయిడ్ చేసే, బ్యాడ్ కామెంట్స్ అనేవి అయితే అవాయిడ్ అయితే చేసేయి. సో నీ యొక్క కంటెంట్ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నువ్వు ఫస్ట్ ఎవడో కాదు మామ, ఫస్ట్ నీ కంటెంట్ మీద నువ్వే నమ్మకం పెట్టుకో. ఆటోమేటిక్గా నీ వీడియో నీకే సక్సెస్ అవుతుంది. నీకు ఏదో ఒక రోజు 10 వ్యూస్ వచ్చినాను కాకు, కంటిన్యూస్గా చేస్తూ ఉండు. నీ కంటెంట్ ఎవరికి నచ్చిన యూట్యూబ్లో చూడు, నచ్చిన కంటెంట్స్ చెయ్యి. సో లైక్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే గైస్, ఈ వీడియో కడితేనైతే ఏం చేస్తున్నాను. హోప్ మీకు వీడియో ఎక్కడ చూస్తున్నట్టయితే డెఫినెట్గా అయితే నచ్చండి. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ మళ్ళొక న్యూ వీడియోతో అయితే మీ ముందుగా వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్. సో బాయ్.